7/2024 పోలవరం ప్రాజెక్ట్ పర్యటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటి మరియు ఈ పర్యటన ద్వారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఒక ప్రధాన సించాయతీ మరియు మల్టీపర్పస్ ప్రాజెక్ట్. గోదావరి నది మీద నిర్మించబడుతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తాగునీరు, సాగునీరు సరఫరా చేయడం, అలాగే జలవిద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యం. ప్రాజెక్ట్ పూర్తి అయితే కృష్ణా, గోదావరి బేసిన్ల మధ్య నీటి బదిలీ సులభమవుతుంది. అలాగే సుమారు 3 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ ప్రదేశాన్ని సందర్శించి ప్రాజెక్ట్ పురోగతిని తనిఖీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న ప్రధాన కట్టడాలు, డ్యాం నిర్మాణం, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి వాటిని ఆయన పరిశీలిస్తారు. పోలవరం ప్రాజెక్ట్ అధికారులు, ఇంజనీర్లు మరియు ఇతర సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ పురోగతి, ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే భవిష్యత్ పనితీరు ప్రణాళికలపై చర్చ జరుగుతుంది. సమీక్ష సమావేశంలో తలెత్తే ప్రధాన సమస్యలను అధికారులు చర్చించి వాటి పరిష్కార మార్గాలను ముఖ్యమంత్రి ముందుంచుతారు. ప్రాజెక్టుకు సంబంధించి నిధుల సమకూర్పు, భూసేకరణ సమస్యలు, పునరావాస సమస్యలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరియు వ్యవసాయ రంగానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యాన్ని ఎల్లప్పుడూ ముందుకు తీసుకువెళుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కొంత భాగం పూర్తయి మరికొంత భాగం పనులు జరుగుతున్నాయి. డ్యాం నిర్మాణం కొంతవరకు పూర్తి కాగా కాలువలు, పునరావాస కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పర్యటన ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఈ పర్యటనతో ప్రాజెక్టుకు మరింత ప్రోత్సాహం లభించి త్వరితగతిన పూర్తి అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్